నమస్తే అండి. ఈ రోజు తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ తరపున పెద్దలు మా అధ్యక్షులు పుప్పాల రజనీకాంత్ గారి ఆధ్వర్యంలో, బక్కా జడ్సన్ గారి ఆధ్వర్యంలో, మా మీడియా మిత్రులు అందరి ఆధ్వర్యంలో కూడా ఈ రోజు ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. ఈ ఎప్పుడైతే మల్లన్న గత ప్రభుత్వ హయాంలో అరెస్ట్ అయినాడో ఆ రోజు మేమందరం ప్రశ్నించినాం. మేమందరం మల్లన్న గొంతుకలుగా మారి ప్రశ్నించకపోయి ఉంటే ఈ పాటి కూడా ఇంకా చిప్పకూడు జైల్లో కూర్చొని తినేటోడేమో. సో ఎట్లా అంటే తిన్నింటి వాసాలు లెక్క పెడతామంటాం కదా, ఆ టైప్ లో అయిపోయింది పరిస్థితి. ఆయన ఎన్ని ప్రశ్నలైనా ఎంత మందికైనా వేయచ్చు, రెడ్లకి వేయచ్చు, లేకపోతే ఇంకేదైనా వేయచ్చు, బీసీనాథం పేరుతో ఇంకేమన్నా వేయచ్చు. అతని మీద కేసులు పెట్టద్దు, అతను బ్లాక్ మెయిల్ చేసిన కేసులు పెట్టద్దు, కంట్రీ రిలేటెడ్ దగ్గర మాట్లాడిన కేసులు పెట్టద్దు, ఎవరి దగ్గర పైసలు తీసుకున్న కేసులు పెట్టద్దు. ఆఖరికి నిరుద్యోగుల సమస్యల్ని నేను పరిష్కరిస్తామని చెప్పి ఎమ్మెల్సీ అయిన తర్వాత ఒక్క నిరుద్యోగ సమస్య గురించి కూడా మాట్లాడకుండా కేవలం బీసీనాథం గురించే ప్రతిసారి మాట్లాడి ఇప్పుడు సాయి చారి గారి హత్యను, ఆత్మహత్యను అతని అకౌంట్ లో వేసుకొని రాజకీయం రైట్ టు రీకాల్ అని చెప్పి మాట్లాడను, 7200 అని మాట్లాడను. తర్వాత అందరి దగ్గర పైసలు వసూలు చేసి దిక్కు దివాన లేకుండా నీ పార్టీని ఎత్తేసినావు, టికెట్లు ఇస్తాను ఆశ పెట్టి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటున్నావు. ఇన్ని రోజులు మాట్లాడలే ఎందుకంటే యూట్యూబ్ లా పెద్ద దిక్కుగా ట్రెండ్ సెట్ చేసినాడు నువ్వు. అంటే మల్లన్న తర్వాతనే అందరు కూడా మార్నింగ్ న్యూస్ స్టార్ట్ చేయడం, ఏ మాట మాట చెప్పుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకులే అని ఊరుకుంటుంటే ఇంకా రెచ్చిపోతా ఉన్నారు. మాట్లాడితే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ తీసుకొచ్చి క్యాస్ట్ పట్టుకొని ఇది అది అనుకుంటే మాట్లాడుతా ఉన్నారు. నీ దుండగులతో అడ్డమైన కమెంట్లు పెట్టేయడము, ఛానళ్ల మీద రిపోర్ట్లు కొట్టియడము, ఛానల్ లేకుండా చేస్తామని చెప్పి బెదిరేయడం. ఏం రజాకారువా, లేకపోతే ఎక్కడన్నా పైనుండి ఊడివడ్డవా? కేసీఆర్ లాంటి తీస్మార్కాన్ కేసీఆర్ గారే, లేకపోతే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి మేము వేస్తున్నటువంటి ప్రశ్నలకు మా మీద ఎన్నో కేసులు పెట్టినా ఇప్పటి వరకు ఏం చేయలేకపోయినారు. ఎవరివి నువ్వు? ఏడికెళ్ళి వచ్చినావు నువ్వెవరివి మా మీద కేసులు పెట్టడానికి? నీకు నిజంగా దమ్ముంటే అందరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఓన్లీ మాట్లాడితే డిబేట్లల్లా నా ఫోటోకి వచ్చి దండం పెట్టిండు, ఇగో చూడండి, ఇగో ఈ విజువల్ చూడండి అని చెప్పి దండం పెట్టిన ఫోటో తప్ప ఇంకేమన్నా విజువల్స్ చూపిస్తున్నాను? అట్లీస్ట్ నీ క్యూ న్యూస్ లో రిలీజ్ చేసిండ్రా? అసలు అతను పెట్రోల్ డబ్బా పట్టుకొని వచ్చిండా, అగ్గిపెట్ట పట్టుకొని వచ్చిండా, ఎట్లా ఎంటర్ అయ్యిండు, ఏడికెళ్ళి ఎంటర్ అయ్యిండు? బిల్డింగ్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంటాయి కదా, రోడ్డు మీద సీసీటీవీ ఫుటేజ్ ఉంటాయి కదా, పోలీసులు ఎందుకు పెడతలేరు? మళ్ళీ క్యూ న్యూస్ ఆఫీస్ లో ఎందుకు రిలీజ్ చేస్తలేరు? ఇవన్నీ అడుగుతుంటే నీకు మండుతుందా? మేకపోతు గాంభీర్యమా? 10 మందిని వేసుకొని బయట ఎక్కడ తిరగలేదు, 10 మంది లేకుండా మళ్ళీ మా మీద కేసులు పెట్టడానికి రెడీ అయ్యాను. వీటన్నిటికి కూడా ఆన్సర్ చెప్పే దమ్ము ఉంటే ఆన్సర్ చెప్పు, లేకపోతే పార్టీని మూసేసుకో, లేకపోతే నీ ఛానల్ కూడా బంద్ చేసుకో. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో నిన్ను ఎవ్వరు నమ్మట్లే, బీసీలు కూడా నమ్మట్లే. ఒక్కసారి చూడు, నీ మార్నింగ్ న్యూస్ లైవ్ లో కమెంట్స్ చూడు, తర్వాత నువ్వు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కమెంట్స్ చూడండి, మీ ఛానల్ కింద ఏం కమెంట్లు వస్తున్నాయో చూడండి. బ్యాచ్ మొత్తం ఏదో బ్లాక్ మెయిల్ బ్యాచ్ తయారైనారు జిందగీలో ఈడ మొత్తం తెలంగాణలో. కానీ క్రెడిబిలిటీ ఉందా లేదా మల్లన్న సంగతి అందరు మర్చిపోయినారా? ఏదో కొంతమంది 10 మందిని పెట్టుకొని బెదిరిస్తే అయిపోతుంది అనుకోకు. నీకు దమ్ము ఉంటే అందరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తావని చెప్పి ఆశిస్తూ